హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్న జేఎల్ఎం స్టూడెంట్స్ కోసం మనం సిలబస్ ప్రకారం యూనిట్స్ అనేవి కవర్ చేస్తామండి. ఈరోజు వచ్చేసి మనం ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనం రోజు చూసే ఎనర్జీ మీటర్స్ మీద క్లాస్ చెప్పుకుందామండి. ఎనర్జీ మీటర్స్ మీద ఈరోజు మనం క్లాస్ చెప్పుకుందాం. చూడండి, మనం ఉగాది పండుగ సందర్భంగా కోర్సెస్ మీద ఆఫర్స్ అనేవి పెట్టామండి. ఆ ఆఫర్స్ అంటే మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఆఫర్ అనేది కేవలం 24th మార్చ్ అంటే ఈరోజే లాస్ట్ డే అండి. ఈరోజు వరకే ఇవి ఆఫర్స్ అనేవి మనకి వ్యాలిడిటీలో ఉంటాయి. ఓకే అండి, ఒకసారి కోర్సెస్ వాటి మీద ఎంతెంత ఆఫర్ నడుస్తున్నాం డీటెయిల్గా చూద్దామండి. జాగ్రత్త చూడండి, మనకి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏహెచ్ఏ ఒరిజినల్ కోర్స్ ప్రైస్ వచ్చి మనకి 10,000 రూపాయలు ఉందండి. ఫుల్ కోర్స్ అంటే దానికి అర్థం పార్ట్ ఏ, పార్ట్ బి ప్లస్ 2000+ బిట్స్ మొత్తం కలిపి మనకు ఒక కోర్స్ కింద చెప్పారండి. ఆ కోర్సు ఒరిజినల్ ప్రైస్ వచ్చి మనకి 10,000 రూపాయలు ఉంటే దాన్ని మనం ఉగాది పండుగ సందర్భంగా కేవలం 5,999 రూపాయలకి మాత్రమే మీకు అందుబాటులో ఉంచడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఏపీ మరియు తెలంగాణలో ఉన్న జూనియర్ లైన్మెన్ స్టూడెంట్స్ కోసం మనం ఒరిజినల్ ప్రైస్ వచ్చి మనకి 3,000 రూపాయలు ఉందండి. ఫుల్ కోర్స్ అంటే మనకి పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండి, పార్ట్ బి ఎలక్ట్రికల్ ట్రేడ్ సబ్జెక్ట్స్, ఇంకా 1000+ బిట్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ ఫుల్ కోర్స్ వచ్చి మనకి 3,000 రూపాయలు ఉంటే దాన్ని మనం పండుగ ఆఫర్ కింద ఉగాది పండుగ సందర్భంగా 1,999 రూపాయలకి మాత్రమే మీకు అందుబాటులో ఉంచడం జరిగిందండి. అదేవిధంగా మన ఏపీ సచివాలయంలో ఉన్న కేటగిరీ 1 పోస్టులకి ఒరిజినల్ ప్రైస్ వచ్చి మనకి 1,500 రూపీస్ ఉంటే మనం దాని ఆఫర్ ప్రైస్లో 899 రూపీస్కి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా చూడండి, ఏపీ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకి ఒరిజినల్ కోర్స్ వచ్చి మనకి 5,000 రూపాయలు ఉంటే దాన్ని మనం ఆఫర్ ప్రైస్లో 3,999 రూపాయలకి మాత్రమే మీకు అందుబాటులో ఉంచడం జరిగిందండి. ఈ అన్ని కోర్సెస్ వచ్చి మీకు కేవలం 24 మార్చ్ వరకే అండి, అంటే ఈరోజే లాస్ట్ డేట్. తప్పకుండా మీకు కావాల్సిన కోర్సు మీరు బై చేయండి. ఇవన్నీ వచ్చేసి మనకి ఫుల్ కోర్స్ అండి. ఫుల్ కోర్స్ కాకుండా మీకు ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ కావాలంటే దానికి కూడా సపరేట్గా కోర్స్ ఉందండి. వాటి మీద ఎంత ఆఫర్ ఉందో ఒకసారి చూద్దాం. జాగ్రత్త చూడండి, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కోర్సులో 1000+ బిట్స్ ఉన్నాయి. ఒరిజినల్ ప్రైస్ వచ్చి మీకు 999 రూపీస్ ఉంటే ఆఫర్డ్ ప్రైస్ వచ్చి మీకు 599 రూపీస్ ఉంది. అదేవిధంగా మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న లైన్మెన్ స్టూడెంట్స్ కోసం ఒరిజినల్ 1000+ బిట్స్ ఉన్నాయి. ఒరిజినల్ ప్రైస్ వచ్చి మీకు 599 రూపీస్ ఉంటే ఆఫర్ ప్రైస్ వచ్చి మీకు 499 రూపీస్ ఉంది. ఆఫర్ ప్రైస్ వచ్చి 499 రూపీస్కి మేము మీకు అందుబాటులో ఉంచడం జరిగిందండి. ఈ కోర్సెస్ అన్ని మన జయదేవ్ అకాడమీ యాప్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లో మన జయదేవ్ అకాడమీ యాప్ యొక్క లింక్ అనేది మీకు ఉంచడం జరిగిందండి. ఆ లింక్ ద్వారా కూడా మీరు మన జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు కావాల్సిన కోర్సు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఈరోజు మనం ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద క్లాస్ అనేది చూద్దామండి. సిలబస్ ప్రకారం వస్తున్నాము. ఇది ఆ యూనిట్లో ఇది ఫస్ట్ క్లాస్ అండి. జాగ్రత్తగా చూడండి, సింగిల్ ఫేస్ ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్ ఇది సింపుల్గా చెప్పండి. జాగ్రత్త చూడండి, దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, ఆపరేషను, డిఫ్లెక్షన్ టార్క్ యొక్క ఫార్ములా ఇవి మనకు సరిపోతాయండి. మీకు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే దీని యొక్క కన్స్ట్రక్షన్ గురించి చెప్పుకుందాం. కన్స్ట్రక్షన్ కన్నా ముందు దీనిలో మనకి 4 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయండి. ఆ 4 ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డ్రైవింగ్ మెకానిజం, తర్వాత రొటేటింగ్ మెకానిజం, తర్వాత వచ్చేసి మనకి బ్రేకింగ్ మెకానిజం, లాస్ట్ నుంచి మీకు రిజిస్టరింగ్ మెకానిజం అంటే ఏంటో క్లియర్గా చెప్తాను. జాగ్రత్త చూడండి. డ్రైవింగ్ మెకానిజం అంటే ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూద్దామండి. కన్స్ట్రక్షన్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీటి గురించి మీకు డీటెయిల్గా చెప్తానండి. జాగ్రత్త చూడండి. కన్స్ట్రక్షన్ వచ్చేసి మీకు ఏముంటుందంటే ఫస్ట్ మీకు 2 కాయిల్స్ ఉంటాయండి.
2 కాయిల్స్ ఉంటాయి. ఇది కూడా దీని కన్స్ట్రక్షన్ కూడా సిమిలర్ టు మీకు ఈఎంఎంసి మీటర్, ఎలక్ట్రోమాగ్నెట్ మూవింగ్ కాయిల్ మీటర్ లానే ఉంటుందండి. ఈ మీటర్లో కూడా ఎనర్జీ మీటర్లో కూడా మీకు 2 కాయిల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మీకు ఫిక్స్డ్ కాయిల్ అంటారు, సెకండ్ వన్ వచ్చేసి మీకు మూవింగ్ కాయిల్ అంటారు. ఇక్కడ దానికి మనం 2 పేర్లు పెట్టామండి. ఒకటి వచ్చి మీరు షంట్ కాయిల్ అంటారు, సెకండ్ వన్ వచ్చి మీకు కరెంట్ కాయిల్ కానీ లేదంటే సిరీస్ కాయిల్ కానీ అంటారు. సిరీస్ కాయిల్ అని అంటారు. ఓకే అండి, వీటిలో ఈ కాయిల్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయండి, వీటిలో ఎలాంటి మూమెంట్ ఉండదు. కానీ ఇవి ప్రొడ్యూస్ చేసే ఫ్లక్స్ వల్ల మీకు స్పిండిల్ అంటే ఇక్కడ లోపల ఒక స్తూపం ఉంటుందండి. స్పిండిల్కి ఒక అల్యూమినియం డిస్క్ అనేది చూడండి, ఇది అల్యూమినియం డిస్క్ అనేది మీకు ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ షంట్ కాయిల్ సిరీస్ కాయిల్ నుంచి వచ్చిన ఫ్లక్స్ వల్ల ఈ అల్యూమినియం కాయిల్ మీద ఎఫెక్ట్ పడి ఆ అల్యూమినియం కాయిల్ అనేది రొటేట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇది బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ అండి. ఈ అల్యూమినియం డిస్క్ రొటేట్ అవటం వల్ల దీనికి పైన కొంచెం మీకు రొటేటింగ్ మెకానిజం జరుగుతుందండి. దానివల్ల మీకు పైన కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి. రిజిస్టర్స్ చిన్న చిన్న గేర్స్ లాంటివి ఉంటాయండి. మీ వాచ్లో ముళ్ళు తిరగడానికి లోపల గేర్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న గేర్ మెకానిజం లాగా. అలా ఆ గేర్ మెకానిజం అనేది ఈ స్పిండిల్కి అటాచ్ చేయబడి ఉంటుంది. ఈ అల్యూమినియం డిస్క్ ఎన్నిసార్లు రొటేట్ అయితే దాని ప్రకారంగా ఆ పైన గేర్ సిస్టమ్ కూడా మూవ్ అయ్యి దానివల్ల మనకి రీడింగ్స్ అనేవి నోట్ అవుతాయి. రీడింగ్స్ ఎలా నోట్ అవుతాయంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ నంబర్లు ఉన్నాయి కదండి, ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, వీటి వెనకాల గేర్స్ ఉంటాయి. మీకు అల్యూమినియం డిస్క్ రొటేట్ అవుతున్న ప్రతిసారి ఈ డిజిట్స్ అనేవి మారుతూ ఉంటాయి. యూనిట్స్ ప్లస్ 9 డిజిట్ దాటితే దానికి ముందున్న టెన్స్ ప్లస్ 1కి 0 to 1కి పొజిషన్ మారుతుంది. అదేవిధంగా టెన్స్ ప్లస్ 1 to 9 అయిన తర్వాత 9 to 0 మారుతున్నప్పుడు హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ 0 to 1 కింద మారుతుంది. సో ఇది మీకు గేర్ మెకానిజం ద్వారా జరుగుతుంది. ఆ గేర్ మెకానిజం మనం రిజిస్టరింగ్ మెకానిజం అంటాం. ఎందుకంటే మనకి ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనం ఖర్చు చేసామని చెప్పి ఈ మీటర్ రిజిస్టర్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం రిజిస్టరింగ్ మెకానిజం అంటాం. ఓకే అండి, ఫస్ట్ మనం సింపుల్గా చెప్పుకున్నామండి. వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటండి, 2 కాయిల్స్ ఉంటాయండి. ఒకదేమో షంట్ కాయిల్ అంటాం, ఇంకోటేమో సిరీస్ కాయిల్ అంటాం. ఈ రెండింటి వల్ల వచ్చే ఫ్లక్స్ మనకి కింద స్పిండిల్ కంటే స్తూపం ఉంటుంది దాని లోపల, దానికి అటాచ్ చేయబడిన అల్యూమినియం డిస్క్ మీద ఈ రెండింటి యొక్క ఫ్లక్స్, ఈ రెండంటే ఏంటండి షంట్ కాయిల్ అండి, ఇంకోటేమో సిరీస్ కాయిల్. ఈ రెండింటికి ఉండి వచ్చే ఫ్లక్స్ అనేది అల్యూమినియం డిస్క్ మీద ప్రభావం పడటం వల్ల అల్యూమినియం డిస్క్ అనేది మనకి రొటేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ రొటేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు గేర్ సిస్టమ్ అనేది ఉంటుంది, వెనకాల గేర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ గేర్ సిస్టమ్ వల్ల మీకు రీడింగ్స్ అనేవి నోట్ అవుతాయి. ఓకే అండి, అర్థమైంది కదా. ఇది బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ అండి. ఇప్పుడు మనం ఆపరేషన్ దాని డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ రాసిన డ్రైవింగ్ మెకానిజం, రొటేటింగ్ మెకానిజం, బ్రేకింగ్ మెకానిజం, రిజిస్టర్ మెకానిజం అంటే ఏంటో ఒక్కొక్కటి డీటెయిల్స్ చూద్దామండి. జాగ్రత్త చూడండి. డ్రైవింగ్ మెకానిజం అంటే ఈ అల్యూమినియం డిస్క్ తిరగడానికి మీరు ఏవేవైతే వాడుతున్నారో అవన్నీ మీకు డ్రైవింగ్ మెకానిజం కిందకు వస్తాయండి. అంటే ఏమొచ్చింది, షంట్ కాయిల్ వచ్చింది, సిరీస్ కాయిల్ వచ్చింది. ఓకే అండి, షంట్ సిరీస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి. తర్వాత చూడండి, రొటేటింగ్ మెకానిజం అంటే మీకు అల్యూమినియం డిస్క్ ఎలా రొటేట్ అవుతుంది, ఎందుకు రొటేట్ అవుతుంది, దీని గురించి మనం రొటేటింగ్ మెకానిజం తెలుసుకుందామండి. తర్వాత బ్రేకింగ్ మెకానిజం అంటే ఏంటి, మనం ఇక్కడ ఎందుకు బ్రేకింగ్ మెకానిజం అప్లై చేయాలి, ఇక్కడ బ్రేక్ మ్యాగ్నెట్ ఎందుకు పెట్టాము. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ షేడెడ్ కాపర్ కాయిల్స్ ఉన్నాయండి. ఇక్కడ షేడెడ్ అంటే కాపర్ కాయిల్స్ అంటే ఏం లేదండి, మీకు ఫుల్లీ క్లోజ్డ్ ఉన్న కాపర్ కాయిల్స్ అంటే మీరు చేతికి కడియం పెట్టుకునేలాంటివి ఉంటుంది చూడండి, అలా ఒక రౌండ్గా కాపర్ కాయిల్ ఉంటుందండి. దాన్ని మీరు షంట్ కాయిల్కి ఇన్సర్ట్ చేస్తారు. అలా ఎందుకు ఇన్సర్ట్ చేసినా కూడా మనం డీటెయిల్గా చెప్పుకుందామండి. ఓకే చూడండి, ఇది వచ్చేసి మీకు బ్రేకింగ్ మెకానిజంలో మనం చెప్పుకుంటాం. తర్వాత రిజిస్టరింగ్ మెకానిజం అంటే
మీకు అల్యూమినియం డిస్క్ ఎన్నిసార్లు ఎన్ని రొటేషన్స్ చేసిందో ఆ రొటేషన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ రొటేషన్స్ చేసిందో ఆ రొటేషన్ని కౌంట్ చేయడానికి మీరు రిజిస్టరింగ్ మెకానిజం అని చెప్పి ఒకటి పెడతారు. చూడండి బయటికి ఇక్కడ నంబర్ రీడింగ్ లా కనిపిస్తుందండి, లోపల గేర్స్ ఉంటాయి. ఆ గేర్స్ అనేవి ఈ స్పిండిల్కి అటాచ్ అయి ఉంటుంది. అల్యూమినియం డిస్క్ ఎన్నిసార్లు రొటేట్ అయితే ఆ స్పిండిల్కి అటాచ్ అయి ఉన్న గేర్ సిస్టమ్స్ కూడా రొటేషన్ అయ్యి దాని ద్వారా మీకు రీడింగ్ అనేది నోట్ అవుతుంది. ఓకే అండి, ఇది బేసిక్ అండి. మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. జాగ్రత్త. ఫస్ట్ మనం డ్రైవింగ్ మెకానిజం గురించి తెలుసుకుందాం. జాగ్రత్త చూడండి. డ్రైవింగ్ మెకానిజం ఎందుకండి, కింద ఉన్న స్పిండిల్కి అటాచ్ అయి ఉన్న అల్యూమినియం డిస్క్ రొటేట్ అవ్వడానికి ఏవేవైతే కారణమవుతాయో వాటన్నిటిని మనం డ్రైవింగ్ మెకానిజం కింద చెప్పుకుంటాం. ఇప్పుడు చూడండి, డ్రైవింగ్ మెకానిజం కింద మనం ఏమేమి చెప్పుకుంటామంటే ఫస్ట్ వచ్చేసి మనం షంట్ కాయిల్ గురించి చెప్పుకుంటాం. దాని తర్వాత మనం సిరీస్ కాయిల్ గురించి చెప్పుకుంటాం. మీరు పేరు వినగానే మీకు అర్థమవుతుందండి. షంట్ కాయిల్ అంటే సప్లై ఉంది కదండి. చూడండి ఇక్కడ సప్లై ఉంది, ఇది ఫేస్ న్యూట్రల్ అనుకోండి. సప్లైకి మీరు ప్యారలల్గా పెడతారండి. మీరు ప్యారలల్గా కాయిల్ని వైండ్ చేస్తే దాన్ని మీరు షంట్ కాయిల్ అంటారు. ఈ షంట్ కాయిల్ అనేది చూడండి, మీరు ఇట్లా ఐరన్ బార్ అని ఒకటి తీసుకుంటారండి షేప్లో, ఇట్లా ఈ షేప్లో ఉన్నది మీరు ఇట్లా ఇన్వర్టెడ్ పొజిషన్లో పెట్టి ఆ మిడిల్ లింబ్కి మీరు షంట్ కాయిల్ని వైండింగ్ చేస్తారండి. అప్పుడు ఈ మొత్తం అనేది మీకు షంట్ మ్యాగ్నెట్ కింద వర్క్ చేస్తుంది. అది వచ్చేసి మీకు షంట్ కాయిల్ వైండింగ్ అండి. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి సిరీస్ కాయిల్ అంటే ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా గమనించండి. సిరీస్ కాయిల్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు లోడ్కి మరియు సప్లైకి సిరీస్లో కనెక్ట్ చేస్తారండి. జాగ్రత్త చూడండి, లోడ్కి సప్లైకి చూడండి, ఇక్కడ మీరు లోడ్ అనేది అప్లై చేస్తారండి. సో చూడండి, ఫేస్ టు లోడ్ టు న్యూట్రల్ వెళ్ళేటప్పుడు న్యూట్రల్ లైన్లో మీరు సిరీస్ కాయిల్ అనేది కనెక్ట్ చేశారు. అంటే దానికి అర్థం ఏంటండి, మీరు కాయిల్ని సప్లైకి సిరీస్లో కనెక్ట్ చేయటం వల్ల దాన్ని మనం సిరీస్ కాయిల్ అన్నాం. ఇప్పుడు ఈ సిరీస్ కాయిల్, షంట్ కాయిల్ ఈ రెండింటి వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, వీటి నుంచి వచ్చే ఫ్లక్స్ ఈ అల్యూమినియం డిస్క్కి ఎఫెక్ట్ అవటం వల్ల ఆ అల్యూమినియం డిస్క్ అనేది రొటేట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఎలానో చూద్దామండి. ఇప్పుడు మనం డ్రైవింగ్ మెకానిజం గురించి తెలుసుకుందాం, తర్వాత రొటేటింగ్ మెకానిజం గురించి తెలుసుకుందామండి. జాగ్రత్త చూడండి, షంట్ ఇచ్చారు, సిరీస్ కాయిల్ ఇచ్చారు. షంట్ కాయిల్ అనేది సప్లైకి ప్యారలల్గా ఉంది. ఇది ఎలా ఉండాలంటే, మీరు వాట్ మీటర్లో ఏం చేశారు, షంట్ కాయిల్ అంటే ఏంటంటే మూవింగ్ కాయిల్ని వాట్ మీటర్లో ఏం చేశారు, హైలీ రెసిస్టివ్గా పెట్టారు. కానీ మీరు ఇక్కడ షంట్ కాయిల్లో ఎనర్జీ మీటర్లో ఉన్న షంట్ కాయిల్, మళ్ళీ చూడండి, ఎనర్జీ మీటర్లో షంట్ కాయిల్ వచ్చి మీకు హైలీ ఇండక్టివ్ ఉండాలి. ఎందుకండి హైలీ ఇండక్టివ్ ఎందుకు ఉండాలి, మీరు అల్యూమినియం డిస్క్ని రొటేట్ చేయాలంటే మీకు 2 టార్క్స్ ఉండాలండి. ఆ 2 టార్క్స్ ఎలా ఉండాలంటే వాటి మధ్యలో సమ్ ఫేస్ డిఫరెన్స్ అనేది ఉండాలి. అలా ఫేస్ డిఫరెన్స్ నుండి ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఉన్న ఫ్లక్సెస్ని మీరు అల్యూమినియం డిస్క్ మీద అప్లై చేయటం వల్ల ఏమవుతుందంటే, ఆ అల్యూమినియం డిస్క్ అనేది ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఆ అల్యూమినియం డిస్క్ అనేది ఉంచడం జరగబడుతుందండి.
దానివల్ల అల్యూమినియం డిస్క్ మీద టార్క్ అనేది అప్లై అయ్యి అల్యూమినియం డిస్క్ రొటేట్ అవటం స్టార్ట్ అవుతుంది. అల్యూమినియం డిస్క్ రొటేట్ అవటం స్టార్ట్ అవుతుంది. దీనికోసం మనకి ఫేస్ డిఫరెన్స్ ఉండాలి. ఆ రెండు ఫ్లక్సెస్ మధ్య మనకి ఫేస్ డిఫరెన్స్ ఉండాలి. ఫేస్ డిఫరెన్స్ ఉండాలంటే మనం ఏం చేస్తామండి, హైలీ ఇండక్టివ్ తీసుకుంటే ఈ ఇండక్టివ్ కాయిల్ అనేది సప్లై వోల్టేజ్కి ఎంత లాగింగ్లో ఉంటుంది, 90 degrees లాగింగ్లో ఉంటుంది. సప్లై వోల్టేజ్కి షంట్ కాయిల్లో పాస్ అవుతున్న కరెంట్, షంట్ కాయిల్ మీరు ఎలా ఉంటుందండి, షంట్ కాయిల్ అనేది మీకు సప్లైకి ప్యారలల్గా ఉంటుంది. సప్లైకి ప్యారలల్గా ఉంటుంది. ఇది మీరు జస్ట్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఉంటుందండి. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఉంటుంది కదా, సేమ్ అదేవిధంగా మీరు ఊహించుకోవచ్చండి. ఇది వచ్చేసి మీకు అల్యూమినియం డిస్క్ అనుకోవచ్చండి. దీనికి ఇది సిరీస్ కాయిల్ అనుకోండి. ఇది వచ్చేసి మీకు షంట్ కాయిల్ మీకు సప్లైకి ప్యారలల్గా ఉంటుంది. సప్లైకి ప్యారలల్గా ఉండి అది హైలీ ఇండక్టివ్ నేచర్తో ఉంటుంది. అది మనకి హైలీ ఇండక్టివ్ నేచర్లో ఉంటుంది. సో చూడండి, సప్లై వోల్టేజ్ V at the angle of 0 degrees అనుకుంటే మీరు ప్రెషర్ కాయిల్ లేదంటే షంట్ కాయిల్లో పాస్ అవుతున్న కరెంట్ అనేది మీకు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎలా ఉంటుందంటే, షంట్ కాయిల్ 90 degrees లాగింగ్లో ఉంటుంది. ఐ షంట్ 90 degrees లాగింగ్లో ఉంటుంది. 90 degrees లాగింగ్లో ఉంటుంది. ఓకే అండి. కానీ ప్రాక్టికల్గా మీరు ప్యూర్లీ ఇండక్టివ్ని మీరు అటైన్ చేయలేరు. ఎందుకంటే కాయిల్కి ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుందండి. మీరు ఎంత హైలీ ఇండక్టివ్ కాయిల్ తీసుకున్నా సరే దానిలో ప్రాక్టికల్గా అంటే రెసిస్టెన్స్ అనేది సమ్ అమౌంట్లో ఉంటుంది. సమ్ అమౌంట్లో రెసిస్టెన్స్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ప్యూర్లీ లాగింగ్ అనేది రాదు. ఎగ్జాక్ట్లీ 90 degrees లాగింగ్ అనేది రాదు. కానీ మీకు 90 degrees లాగింగ్ రావడానికి మీరు ఏం చేయాలంటే, ఆ షంట్ కాయిల్ ఉంది కదండి, షంట్ కాయిల్కు మీరు కాపర్ రింగ్స్ని యాడ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే షంట్ నుంచి వచ్చే ఫ్లక్స్ కాపర్ రింగ్స్ గుండా పాస్ అవుతున్నప్పుడు ఈ కాపర్ రింగ్స్ అనేవి వీటి వల్ల కూడా సమ్ ఫ్లక్స్ అనేది యాడ్ అయ్యి టోటల్ ఫ్లక్స్ వచ్చి మీకు 90 degrees లాగింగ్లో ఉంటుంది. చూడండి, షంట్ కరెంట్ వల్ల మీకు షంట్ ఫ్లక్స్ వస్తుంది. ఈ షంట్ ఫ్లక్స్ కూడా సప్లైకి 90 degrees లాగింగ్లో ఉంటుంది. ఇది మొత్తం వచ్చి మీకు షంట్ కాయిల్ గురించి అండి. ఇప్పుడు మనం సిరీస్ కాయిల్ గురించి చూద్దాం. చూడండి, సిరీస్ కాయిల్ వచ్చి మీకు సప్లైకి సిరీస్లో ఉంటుంది. సప్లైకి మీకు ఎలా ఉంటుందండి, సిరీస్లో ఉంటుంది. ఈ సిరీస్ కాయిల్ ఎలా ఉండాలంటే దీనికి మన రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉండాలి. రెసిస్టెన్స్ స్మాల్, ఆర్ వాల్యూ స్మాల్ ఉండాలి. దీని యొక్క కనెక్షన్ అనేది లోడ్కి సిరీస్లో ఉండాలి. లోడ్కి సిరీస్లో ఉండటం వల్ల ఈ సిరీస్ కాయిల్ నుంచి పాస్ అయ్యే కరెంట్ వాల్యూ ఎంత అవుతుందండి, ఈ సిరీస్ కాయిల్ నుంచి పాస్ అయ్యే కరెంట్ కూడా చూడండి, సిరీస్ కాయిల్లో పాస్ అయ్యే కరెంట్ ఈక్వల్ టు లోడ్ కరెంట్కి సమానం అవుతుంది. ఎందుకంటే లోడ్లో ఎంత కరెంట్ అయితే పాస్ అవుతుందో అంతే కరెంట్ మీకు సిరీస్ కాయిల్లో కూడా పాస్ అవుతుంది. ఈ ప్యారలల్గా ఉన్నది షంట్ కాయిల్ అండి. సో చూడండి, ఒకవేళ లోడ్ అనేది ఇండక్టివ్ లోడ్ అయితే IL లాగింగ్ -5తో లాగ్ అవుతుంది. V at the angle of 0 degree తీసుకుంటే I సిరీస్ కాయిల్లో పాస్ అవుతున్న కరెంటు లోడ్ కరెంట్ ఈక్వల్ అవుతుంది. లోడ్ అనేది ఇండక్టివ్ లోడ్ అయితే మీకు -5తో లాగింగ్లో ఉంటుంది. చూడండి, V అనేది సప్లై వోల్టేజ్ 0 degree దగ్గర తీసుకుంటే మీకు షంట్ కాయిల్లో ఉన్న కరెంట్ అనేది ఐ షంట్ అనేది 90 degrees లాగింగ్లో ఉంటుంది. కానీ లోడ్ కరెంట్ అంటే సిరీస్ కాయిల్లో పాస్ అవుతున్న కరెంట్ అనేది మీకు సమ్ 5తో లాగింగ్లో ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు చూడండి, ఈ సిరీస్ కాయిల్కి షంట్ కాయిల్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అండి, 90 - 5. దీన్ని మనం దగ్గర 90 ఉండేట్టుగా చూసుకుంటామండి. దానికోసం మనం ఏం చేస్తామంటే కాపర్ రింగ్స్ని వాడతాం. ఫేస్ వోల్టేజ్కి షంట్ కాయిల్ కరెంటే 90 degrees లాగింగ్లో ఉండడానికి మనం కాపర్ రింగ్స్ అనేవి వాడతాం. ప్రాక్టికల్గా
మీరు ఎంత హైలీ ఇండక్టివ్ కాయిల్ తీసుకున్నా సరే షంట్ కాయిల్ అనేది ఎప్పుడు 90 డిగ్రీస్ లాగింగ్లో ఉండదు. ఎందుకంటే షంట్ కాయిల్కి ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో 90 డిగ్రీస్ లాగింగ్లోకి రావడానికి మనం ఏం చేస్తామంటే కాపర్ రింగ్స్ని షంట్ కాయిల్కి అటాచ్ చేస్తాం. ఒకసారి కన్స్ట్రక్షన్ చూడండి. ఒకసారి కన్స్ట్రక్షన్ చూస్తే మీకు ఐడియా వస్తుందండి. చూడండి, ఇక్కడ కింద బ్యాండ్స్ ఉన్నాయి కదండి, వీటిని మనం కాపర్ రింగ్స్ అంటాం. అర్థమైంది. ఈ కాపర్ రింగ్స్ వల్ల మీకు షంట్ కాయిల్లో ఉన్న ఫ్లక్స్ అనేది ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ లాంగ్లో ఉండడానికి మనం ట్రై చేస్తాము. ఇప్పుడు చూడండి, మనకి ఇది సేమ్ దీని కన్స్ట్రక్షన్ వచ్చి ఓకే అండి, కానీ దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా సేమ్ లైక్ ఈఎంఎంసి మీటర్. కానీ మనం ఇక్కడ ప్రెషర్ కాయిల్ని ఎలా తీసుకున్నామండి, మనకి షంట్ కాయిల్ హైలీ ఇండక్టివ్ తీసుకున్నాం. సో దానివల్ల మనకి డ్రైవింగ్ టార్క్ డిఫ్లెక్షన్ టార్క్, ఇక్కడ మనం డ్రైవింగ్ టార్క్ అంటామండి. డ్రైవింగ్ టార్క్ అంటే I ఫేస్ I1 I2 cos phi dm by d theta అవుతుంది. ఓకే అండి. ఇక చూడండి, ఇప్పుడు మనకి I వచ్చేసి ఏమవుతుంది, I వచ్చి మనకి కరెంట్ కాయిల్లో పాస్ అవుతున్న కరెంట్ అనుకుంటే అది మనకి లోడ్ కరెంట్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఫై అంటే కాస్ ఫై అంటే పవర్ ఫ్యాక్టర్ కదండి. ఇక్కడ ఫై అంటే మనకి I1 అండ్ I2 మధ్య ఉన్న ఫేస్ యాంగిల్, I1 I2కు ఉన్న ఫేస్ యాంగిల్. I1 అంటే కరెంట్ కాయిల్ కనుక్కుంటే కరెంట్ కాయిల్ అంటే సిరీస్ కాయిల్ కరెంట్ అవుతుంది. I2 అంటే షంట్ కాయిల్ కరెంట్ అవుతుంది. కాజ్ ఆఫ్ దేనికి అవుతుందండి, కాజ్ ఆఫ్ ఫై అంటే యాంగిల్ బిట్వీన్ కరెంట్ కాయిల్ కరెంట్ అండ్ షంట్ కాయిల్ కరెంట్. సో యాంగిల్ ఆఫ్ 90 theta dm by d theta. కానీ ఇక్కడ చూడండి, అప్పుడు ఏమవుతుంది, కాజ్ ఆఫ్ 90 మైనస్ థీటా ఏమవుతుంది, సైన్ థీటా అవుతుంది. కాజ్ ఆఫ్ 90 మైనస్ థీటా సైన్ థీటా అవుతుంది. ఇక్కడ మనకి ఐఎస్సి వచ్చేసి ఏమవుతుందంటే ఐఎస్సి ఈక్వల్ టు వి ఫేస్ డివైడెడ్ బై జెడ్ లోడ్. ఐఎస్హెచ్ వచ్చి మీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి ఫేస్ డివైడెడ్ బై షంట్ కాయిల్ ఇండక్టెన్స్. ఇది హైలీ ఇండక్టివ్ కాబట్టి మీరు ఎక్సెల్ అని చెప్పి డైరెక్ట్ రాసుకోవచ్చు. ఓకే అండి. ఇది ఏమవుతుంది, సైన్ ఫై డిఎం బై డి థీటా. ఓకే అండి. కానీ ఇక్కడ చూడండి, డిఎం బై డి థీటా వచ్చింది కదండి. జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం టీడీ అంటే ఏంటి, టీడీ అంటే డ్రైవింగ్ టార్క్ గురించి తెలుసుకుంటున్నామండి. అదేవిధంగా మనకి బ్రేక్ టార్క్ అనుకుంటుంది. మన బ్రేకింగ్ మెకానిజం దగ్గర వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్ చెప్పుకుందామండి. ఇక్కడ చూడండి, ఇది సిమిలర్ టు మనకి ఈఎంఎంసి మీటరే. కానీ మనకి ఇక్కడ ఏమవుతుందంటే షంట్ కాయిల్ అనేది హైలీ ఇండక్టివ్ కింద తీసుకుంటాం. అప్పుడు మనకి టీడీ ఏమవుతుంది, టీడీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈఎంఎంసి మీటర్ టైప్లో సేమ్ మనకి టీడీ ఈక్వల్ టు ఏసీ పవర్కి ప్రపోర్షనల్గా ఉంటుందండి. ఇది మనం లాస్ట్ క్లాస్లో డీటెయిల్గా చెప్పుకుందాం. ఈఎంఎంసి మీటర్ చెప్పినప్పుడు టీడీ ప్రపోర్షనల్ టు ఏసీ పవర్కి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పి మనం చెప్పుకుందాం. ఓకే అండి. అది మన వాటర్ మీటర్ కింద వాడుతున్నప్పుడు. అదేవిధంగా సేమ్ ప్రిన్సిపల్ని మనం ఎనర్జీ టైప్ మీటర్లో, సింగిల్ ఫేస్ ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్లో వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, జాగ్రత్త చూడండి, టీడీ ప్రపోర్షనల్ టు ఏసీ పవర్గానే ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్పుకోవాలండి, ఇప్పుడు చూడండి, రొటేటింగ్ మెకానిజం దాని తర్వాత బ్రేకింగ్ మెకానిజం గురించి చెప్పుకున్నప్పుడు బ్రేకింగ్ మెకానిజం దగ్గర వచ్చినప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా చెప్తానండి. ఇప్పుడు డ్రైవింగ్ మెకానిజం గురించి మనం సిరీస్ కాయిల్ షంట్ కాయిల్ గురించి చెప్పుకుందాం. రొటేటింగ్ మెకానిజం గురించి చెప్పుకుందాం అండి. రొటేటింగ్ మెకానిజం గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. చూడండి, రొటేటింగ్ మెకానిజం ఇప్పుడు ఏంటండి, రొటేటింగ్ మెకానిజం గురించి చెప్పుకుందాం. రొటేటింగ్ మెకానిజం మరి ఎందుకండి, అల్యూమినియం డిస్క్ ఉంది కదండి, అల్యూమినియం డిస్క్ రొటేషన్, అల్యూమినియం డిస్క్ ఎలా రొటేట్ అవుతుంది, దీన్ని మనం రొటేటింగ్ మెకానిజంలో చెప్పుకుందాం. ఓకే అండి. జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఏమవుతుంది, మీకు షంట్ కాయిల్ నుంచి సమ్ ఫ్లక్స్ అనేది వస్తుంది. ఎందుకండి మీరు షంట్ కాయిల్ని సప్లైకి ప్యారలల్గా ఉంచారు. అది కూడా షంట్ కాయిల్ అనేది హైలీ ఇండక్టివ్ నేచర్లో ఉండేట్టుగా చూసుకొని సప్లైకి ప్యారలల్గా ఉంచారు. సో దీనివల్ల మీకు సమ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. ఆ ఫ్లక్స్ని మనం 5SH అనుకుందాం. అదేవిధంగా సిరీస్ కాయిల్లో కూడా మీకు ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫ్లక్స్ అనేది మనం 5SC అనుకుందాం.
5AC అనుకుందాం. ఓకే అండి, ఈ రెండు ఫ్లక్స్ ఎలాంటి అండి, ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్లు ఇవి. ఎందుకండి మనం సప్లై ఇస్తున్న ఆల్టర్నేటింగ్ సప్లై వోల్టేజ్ కాబట్టి ఈ ఫ్లక్సెస్ కూడా మనకి ఆల్టర్నేటింగ్ టైప్ ఫ్లక్స్గానే వస్తాయి, ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి అల్యూమినియం డిస్క్ అనేది మీరు ఆల్టర్నేటింగ్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అల్యూమినియం డిస్క్లో ఏమవుతుందంటే ఎడ్డీ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మనం ఎలా చెప్పామండి, ఇది మీరు చూడండి ఏదైనా ఐరన్ వస్తువు కానీ లేకపోతే సమ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కానీ మీరు కనుక ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దానిలో మీకు ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మీకు ఏ లా చెప్తుందండి, ఫారడేస్ ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మీరు కనుక మెటీరియల్స్ని పెట్టినప్పుడు పారామాగ్నెటిక్ కానీ ఫెర్రోమాగ్నెటిక్ కానీ మెటీరియల్స్ అలాంటివి పెట్టినప్పుడు ఆ మెటీరియల్స్లో మీకు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇప్పుడు చూడండి షంట్ కాయిల్ ఫ్లక్స్ ఉంది, సిరీస్ కాయిల్ ఫ్లక్స్ ఉంది. ఈ రెండు కూడా ఆల్టర్నేటింగ్ టైప్ ఉన్నాయి. ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్లో మీరు కనుక అల్యూమినియం డిస్క్ అనేది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అండి. అల్యూమినియం డిస్క్ అనేది ఈ రెండు ఫ్లక్సెస్లో మీరు కనుక ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లక్స్ చేంజెస్ వల్ల, ఈ ఫ్లక్స్ ఎందుకు చేంజ్ అవుతుందండి, ఇది ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ కాబట్టి ఈ ఫ్లక్స్ చేంజెస్ వల్ల అల్యూమినియం డిస్క్లో ఎడ్డీ కరెంట్ అనేది మనకి డెవలప్ అవుతుంది. చూడండి షంట్ ఫ్లక్స్ వల్ల మీకు షంట్ ఈఎంఎఫ్ అనేది వస్తుంది. ఆ డిస్క్లోనే జరిగేది ఇదంతా. షంట్ ఫ్లక్స్ వల్ల మీకు షంట్ ఈఎంఎఫ్ వస్తుంది. షంట్ ఈఎంఎఫ్ అంటే దీన్ని మనం ఎడ్డీ ఈఎంఎఫ్ అంటామండి. దీనివల్ల మనకి ఎడ్డీ కరెంట్స్ వస్తాయి. ఓకే అండి, ఇప్పుడు వోల్టేజ్ ఉంది కదండి, వోల్టేజ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయింది. మీకు అల్యూమినియం డిస్క్ అనేది ఎలా ఉంది, మొత్తం క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండి మరి ఈఎంఎఫ్ ఉంటే అందులో ఏం పాస్ అవుతుందండి, కరెంట్ పాస్ అవుతుంది. దాన్ని మీరు షంట్ ఎడ్డీ కరెంట్ అనొచ్చు. అదేవిధంగా సిరీస్ ఫ్లక్స్ వల్ల మీకు సిరీస్ ఎడ్డీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దాన్ని మీరు ఐఎస్ఈ సిరీస్ ఎడ్డీ కరెంట్ ఐఏసీ అనొచ్చు. ఇప్పుడు చూడండి మీకు ఫ్లక్స్ ఉంది, కరెంట్ పాస్ అవుతుంది. ఫ్లక్స్ కరెంట్ రెండు ఉంటే మళ్ళీ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వల్ల మీకు ఏమవుతుంది, మీకు మోషన్ అనేది యాక్ట్ అవుతుంది. జాగ్రత్త చూడండి, మీకు ఫ్లక్స్ అనేది మీకు ఇండికేటింగ్ ఫింగర్ మీకు ఫ్లక్స్ అనేది చూస్తుందండి. అప్పుడు ఇండెక్స్ ఫింగర్ కరెంట్ యొక్క డైరెక్షన్ చూస్తే అప్పుడు మీరు ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం థంబ్ అనేది డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ కండక్టర్ చూస్తుంది. మరి రెండు ఫ్లక్సెస్ ఉన్నాయి కదా, మరి ఏ ఫ్లక్స్ డైరెక్షన్ మనం తీసుకోవాలంటే జాగ్రత్త చూడండి, ఈ సిరీస్ యొక్క ఎడ్డీ కరెంట్ షంట్ ఫ్లక్స్, ఇది ఒక పేరండి. షంట్ ఫ్లక్స్ సిరీస్ ఎడ్డీ కరెంట్. దీనివల్ల మీకు ఒక మోషన్, అల్యూమినియం డిస్క్లో ఒక మోషన్ వస్తుందండి. అదేవిధంగా సిరీస్ ఫ్లక్స్ ఇంకా షంట్ ఎడ్డీ కరెంట్, ఎందుకంటే ఈ అదే ఫ్లక్స్ ఏదైతే కరెంట్ని ఇండ్యూస్ చేస్తుందో ఆ ఇండ్యూస్ అయిన కరెంట్ ఈ ఫ్లక్స్ వల్ల మనకి ఎలాంటి మోషన్ అనేది ఉండదు. ఎందుకంటే వాటి మధ్య వచ్చే యాంగిల్ వచ్చి మనకి 0 ఉంటుందండి. మీరు ఫోర్స్ ఫార్ములా తీసుకుంటే బిఎల్వి సైన్ తీటా ఉంటుంది. అప్పుడు ఆ తీటా అనేది 0 ఉంటుంది. ఎందుకు, సేమ్ ఫ్లక్స్ అదే ఫ్లక్స్ ద్వారా ప్రొడ్యూస్ అయిన కరెంట్ వల్ల ఆ రెండింటి మధ్య మనకి యాంగిల్ అనేది 0 ఉంటుంది. 0 ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి దానివల్ల ఎలాంటి ఫోర్స్, ఎలాంటి టార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. మనకి టార్క్ దేనివల్ల ప్రొడ్యూస్ అవుతుందంటే ఒక కాయిల్ యొక్క ఫ్లక్స్ ఇంకో కాయిల్లో ఉన్న ఎడ్డీ కరెంట్, ఒక కాయిల్ యొక్క ఫ్లక్స్ ఇంకో కాయిల్లో వల్ల వచ్చే ఎడ్డీ కరెంట్, ఈ రెండిటి యొక్క ఇంటరాక్షన్ వల్ల మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో చూడండి, షంట్ కాయిల్ ఫ్లక్స్ సిరీస్ కాయిల్ ఎడ్డీ కరెంట్, సిరీస్ కాయిల్ ఫ్లక్స్ షంట్ కాయిల్ ఎడ్డీ కరెంట్, వీటి యొక్క ఇంటరాక్షన్ వల్ల మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఏ టార్క్, దేనివల్ల వచ్చే టార్క్ వల్ల మనకి రొటేషన్ జరుగుతుందంటే జాగ్రత్త చూడండి, షంట్ కాయిల్ ఫ్లక్స్ సిరీస్ కాయిల్ కరెంట్ వల్ల మనకు వచ్చే టార్క్ షంట్ టార్క్ అనుకోండి. సిరీస్ కాయిల్ కరెంట్ షంట్ కాయిల్ వల్ల మనకు వచ్చేది
సిరీస్ టార్క్ అనుకోండి. ఈ 2 టార్క్స్ ఎలా ఉంటాయంటే మీకు ఈ 2 టార్క్స్ ఆపోజిట్లో ఉంటాయి. ఈ 2 టార్క్స్ మీకు ఆపోజిట్లో ఉంటాయి. ఓకే, ఎందుకు ఆపోజిట్లో ఉన్నాయి? మీకు షంట్ కాయిల్ వల్ల వచ్చే ఫ్లక్స్ 90 డిగ్రీస్ లాగింగ్లో ఉంది కాబట్టి ఈ టార్క్ ఈ రెండింటి మధ్య కూడా మీకు సమ్ యాంగిల్ అనేది ఉంటుందండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకటేమో ముందుకి ఒకటేమో వెనక్కి ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ తిరిగినప్పుడు మీకు టోటల్ టార్క్ టీడీ వచ్చేసి T1 మైనస్ T2 లేదంటే షంట్ టార్క్ మైనస్ సిరీస్ టార్క్ ఈ ఫార్ములాలో ఉంటుంది. సో టోటల్ కరెంట్ వచ్చి మీకు టీడీ ఇలా ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. మీరు తప్పకుండా నోట్స్ అనేది రాసుకోండి. చెప్పేటప్పుడు పాస్ చేసుకుని నోట్స్ రాసుకోండి. ఒక్కొక్క మీకు వర్కింగ్ ప్రిన్సిపల్ దాని కన్స్ట్రక్షన్ చెప్తున్నప్పుడు కూడా మీరు పాస్ చేసుకుని తప్పకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆఫర్ అనేది JLM టోటల్ కోర్స్ కానీ AHA టోటల్ కోర్స్ కానీ మీకు బిట్స్ కావాలంటే బిట్స్ కూడా అన్నిటి మీద ఆఫర్ అనేది ఈరోజే 24th మార్చ్ అనేది లాస్ట్ డే అండి. తప్పకుండా మీకు కావాల్సిన కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, మీ అందరి ఎగ్జామ్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.